Hallelujah. 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 దేవునికి స్తోత్రము. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి దేవుడు చక్కగా ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని ఆయన తనదైనటువంటి కాలములో సమయంలో శైలిలో వ్యక్తులను కూడా ఎప్పుడు ఎలాగ ఎవరిని కదిలించాలో ఎప్పుడు ఎలాగో ఆయన తన యొక్క నామాన్ని మహిమ తెచ్చుకోవాలో ఎవరిని ఎలాగో వాడుకోవాలో ఆయన తన కుటుంబమునకు చెందిన వారుగా దేవుని యొక్క ఆత్మ సన్నిధి అయి ఉన్నటువంటి ఆ సన్నిధిలో నడుచుకునేటువంటి బిడ్డలు తమ కుటుంబమునకు చెందిన వారుగా ఆయన సిద్ధం చేసుకోగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ఆయన లోకంలో జన్మించిన తరువాత వారు మరియా యోసేపు బాలయేసు వారు కుటుంబముగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక ఆదర్శమైనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి ఒక కుటుంబముగా దేవుడు ఎన్నుకున్నటువంటి రీతి విధానం అనేటువంటిది మనలను కూడా కొలసి లేఖలో 3వ అధ్యాయంలో మన గురించి కూడా మాట్లాడుతూ పలుకుతున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చును. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఆ లేఖలో మాట్లాడుచున్నటువంటి యొక్క మాటలు మనము 3వ అధ్యాయం 12వ వచనంలో నుంచి మనము చూసినట్లయితే దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని ఇక్కడ గలతీ లేఖలో ఉండేటువంటి యొక్క 5వ అధ్యాయం 22వ వచనంలో ఉండే పరిశుద్ధాత్మ యొక్క ఫలములను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లు అంటే దేవునికి చెందినట్టు వారుగా పరిశుద్ధంగాను దేవుని ఇష్టలైనటువంటి వారును దేవుని ప్రేమించు వారుగా ఉండాలి అంటూ మీరు ఆ విధముగా ఉంటున్నప్పుడు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని చెబుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రములు. అంటే ఇటు తగ్గింపు అయినటువంటి యొక్క జీవితం యేసు తన జీవితంలో దేవుడు మానవుడుగా ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని ఒక బాలుడుగా ఏ విధంగానైతే వచ్చినాడో ఆ రీతిగా తగ్గిపోయినటువంటి యొక్క జీవితాన్ని మరియా యోసేపులు ఏ విధంగా కలిగి ఉండి వారు నీతిమంతులుగాను దేవునికి విధేయించినటువంటి విధేయత వినయము కలిగినటువంటి వారుగా ఏ విధంగానైతే ఉండినారో జాలి దయ అనేటువంటి యొక్క సుగుణాలు మానసికంగా వారి మనసును మానసికంగా వారు తాము సిద్ధం చేసుకొని దేవుని వలన వారికి ఎదురైనటువంటి కష్ట నష్టములను నింద అవమానములను కూడా భరించడానికైనటువంటి ఒక సిద్ధపాటు మనస్సు మానసికంగా వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ రీతిగానే మనము కూడా సాత్వికతను నెమ్మదితనమును నిదానత్వాన్ని యోసేపులాగా
మరియలాగా సహనాన్ని, దీర్ఘశాంతమును ధరించుకొని ఉండమని చెప్తాం అనేటువంటిది దేవుడు పౌలు ద్వారా ఆ కొలస్సీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ సత్యమును బట్టి చూసినట్లయితే, గుణాలను బట్టి చూసినట్లయితే, ఎవరైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్ము క్షమించిన లాగున మీరును క్షమించుడి. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం. ఈ యొక్క క్షమాపణ అనేటువంటి యొక్క సుగుణం అనేటువంటిది ప్రేమకు ఉన్నటువంటి యొక్క గొప్ప తత్వం. యేసు ప్రభు శిలువలో ఉండి ఏ విధంగానైతే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుమని ఏ విధంగానైతే ప్రార్థించాడో అందరి నిమిత్తము, ఆ రీతిగా ఒక నాణ్యమునకు ఉన్నటువంటి యొక్క రెండు వైపులా ఉన్నటువంటి బొమ్మ బరుసులాగా ప్రేమ, క్షమ అనేటువంటిది, ఆ క్షమాపణ గుణం అనేటువంటి దాన్ని మనం ప్రదర్శించి శాంతము, సహనము వహించి మనము జీవించడానికి అయినటువంటి ఆత్మీయమైనటువంటి అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క నిపుదల, నడిపింపు అనేటువంటిది మనకు మన యొక్క మరి దేవుని చేత ఎన్నుకొని ఏర్పరచబడిన కుటుంబాలుగా మనకెంతో అవసరమై ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు యేసు నామమును ధరించిన వారుగా, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనకు ఎంతో ముఖ్యమై అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు దేవుని యొక్క ఘనమైన నామమునకు చెందినటువంటి సంఘము అనేటువంటిది, మరి ఈ సంఘమునకు శిరస్సుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తునకు తండ్రి శిరస్సుగా ఎలాగో ఉన్నాడో, మరి ఈ యొక్క శ్రీ సభ సంఘము అంటే గనుని యొక్క నివాసమునకు చెందినటువంటి యొక్క సభా సంఘము సమూహముగా మనమందరము కూడా క్రీస్తు శరీరములోని భాగములుగా ఉండటానికి మనము పిలువబడ్డాము అని కిందికి వెళ్తే అక్కడ అర్థమవుతుంది. ఇంకా 14వ వచనంలో వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచున్నదీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుడి. పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమ, ప్రేమ అనేటువంటిది పరిపూర్ణతను తీసుకుని వస్తుంది. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమలో ఎదిగినప్పుడు ఆ వ్యక్తిలో పరిపూర్ణత సంతరించుకుంటుంది. 5వ అధ్యాయం 48వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అదే మాట చెప్తాడు. తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరును పరిపూర్ణులై ఉండుడి. తండ్రి ఎంత ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, అలాగనే మీరును కూడా పరిపూర్ణులు అయి ఉండుడి అని చెప్పినటువంటి మాట ఇక్కడ లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు, ఒకే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శిష్యులు అపోస్తులైనటువంటి వారి ద్వారా, కడన ఎన్నుకోబడినటువంటి పౌలు గారి ద్వారా, ఎన్నిక చేయబడిన పౌలు ద్వారా ఈ మాట మాట్లాడుతున్నాడు. బాడీ ఆఫ్ క్రైస్ట్ గా మనము క్రీస్తు శరీరముగా మనము పిలవబడుచున్నాం. క్రీస్తు శరీరములోని అవయములుగా మనము ఒక్కొక్కరము, ప్రతి ఒక్కరము కూడా ఉన్నవారమై ఉన్నాము. ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు, సంఘాలు దేవుని యొక్క పీఠమునకు ఆయన చేర్చినప్పుడు క్రీస్తు యేసు ప్రభు ఆయన వధువు సంఘమును ఈ లోకములో తను జీవించినప్పుడును
ఆయన రాకడ వరకును సంఘముతో ఉండి ఆయన ఆత్మ సంఘాన్ని, తన భార్య అయిన వధువు సంఘాన్ని, తన పిల్లలను మనల్ని సిద్ధము చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరముల నుండి ఈ కార్యమును దేవుడు జరిగిస్తూ కొనసాగిస్తూనే వస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవునికి వందనాలు, స్తోత్రములు. దేవుని యొక్క ప్రజా సమూహముగా, దేవుని ఏకైక పరిశుద్ధ సంఘముగా, శ్రీ సభగా, గనుని యొక్క సంఘము శరీరముగా మనము ఒక్కటిగా పిలువబడితిమి అన్నది ఎంత గొప్ప సత్యమో. ఈ ఒక్క సంఘముగా, ఒక్క శరీరముగా ఉండి పిలువబడిన మనమంతరము కూడా ఎలాంటి యొక్క భేదాభిప్రాయములు లేకుండా దేవుని యొక్క ఆత్మ ఒకే నడిపింపుతో, పరిశుద్ధ వాక్యమును ఒకే ప్రేమతో, క్షమాపణను, ప్రేమను ధరించుకొని ప్రేమకు తగిన పరిపూర్ణతకు సంబంధించినటువంటి వారుగా మనము దేవునికి నిత్యము కృతజ్ఞతలు చెల్లింపు బద్దులమై ఆత్మ సంబంధమైన స్తుతి గీతములతో, కీర్తనలతో దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ప్రేమతో మనము హృదయాలలో మనము గానము చేయొచ్చు. అన్ని విధములైనటువంటి సమస్త జ్ఞానముతో వాక్యమును మనము కలిగిన వారమై, సమృద్ధిగా దేవుని యొక్క ఆత్మశక్తితో నిండిన వారమై, మాట క్రియ చేత మనం ఏం చేసినా కూడా ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అంతా కూడా మనము ఆయన పేరటనే చేయవలనని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.